పాండ్యా టీ20 వరల్డ్ కప్ గెలిచాక సంబరాలు కొనసాగుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా భారత జట్టుకు ఘన స్వాగతం దక్కుతోంది. ఢిల్లీలో సంబరాలు హోరెత్తాక ముంబై కూడా ఊగిపోయింది. విక్టరీ పరేడ్ హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత కూడా సంబరాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం నుంచి భారత ప్లేయర్లకు అదిరిపోయే స్వాగతం దొరికింది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ సంగీత్ వేడుకలో టీమిండియా ప్లేయర్లకు అరుదైన గౌరవం దక్కింది. భారత జట్టు కెప్టెన్ రోహిత్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, డాషింగ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ను ప్రత్యేకంగా స్టేజ్ పైకి నీతా అంబానీ పిలిచారు. స్టేజ్ పైకి వస్తుండగా ప్లేయర్లను నీతా అంబానీ ప్రశంసించారు. వరల్డ్ కప్ లో క్రికెటర్లు సాధించిన ఘనతలను గుర్తు చేశారు. ఎమోషనల్ అయ్యారు. స్టేజ్ మీదకు రాగానే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాను హత్తుకున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ ను ప్రశంసలతో ముంచెత్తారు. కఠిన సమయాలు ఎప్పటికీ ఉండవన్నారు. టఫ్ టైంకు ఎదురు నిలిచిన వారి ముందుకు వెళతారన్నారు. వరల్డ్ కప్ కు ముందు వరకు వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని నీతా అంబానీ ఈ కామెంట్స్ చేశారు. నిజానికి మెగా ఈవెంట్ కు ముందు పాండ్యాపై తీవ్రమైన విమర్శలొచ్చాయి. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం పైన దుమారం రేగింది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ ను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఫ్యాన్స్ ప్రశ్నించారు. పాండ్యాకు ముంబై ఇండియన్స్ పగ్గాలు అప్పగించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా ఆటగాడిగా విఫలమయ్యాడు. బ్యాట్, బాల్ తోనూ ఫెయిల్ అయ్యాడు. కెప్టెన్ గాను నిరాశపరిచాడు. వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్ ఉక్కిరిబిక్కిరైంది. ప్లే ఆఫ్స్ కు చేరకుండానే సీజన్ ను ముగించింది. అయితే టీ20 వరల్డ్ కప్ లో మాత్రం పాండ్యా అదరకొట్టేశాడు. కెప్టెన్ రోహిత్ సపోర్ట్ తో మెరుపులు మెరిపించాడు. బౌలర్గా, బ్యాటర్గా టీమిండియా అవసరాలకు తగినట్టుగా రాణించాడు. భారత జట్టు ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పాండ్యా పేరు మళ్లీ మార్మోగుతోంది. వరల్డ్ కప్ కు ముందు వరకు తిట్టిన వాళ్లే ఇప్పుడు పొగుడుతున్నారు. దాదాపు 6 నెలల పాటు హార్దిక్ టఫ్ టైం ను ఫేస్ చేశాడు. వరల్డ్ కప్ గెలిచాక ఆ కష్టాలను గుర్తు చేసుకుని పాండ్యా ఎమోషనల్ అయిన సందర్భాలున్నాయి. అందుకే అంబానీ ఫ్యామిలీ కూడా హార్దిక్ కు మద్దతుగా నిలిచింది. అనంత్ అంబానీ సంగీత కార్యక్రమంలో పొగడ్తలతో ముంచెత్తింది. దేశం గర్వపడేలా చేశారంటూ పాండ్యాతో పాటు రోహిత్, సూర్యను అభినందించింది.